పొత్తూరి నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు 1/12/2024 ఆదివారం నరసరావుపేట పట్టణం ఇసపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రమునందు పొత్తూరి నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అరవింద బాబు శాసనసభ్యులు నరసరావుపేట వారి చేతుల మీదుగా నూతన క్యాలెండర్, బ్యాగ్స్, పేదలకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నాగేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించి ఇక ముందు సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేయవలసిందిగా ఆయన్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయం కొత్తమాసు సుజాత లక్ష్మి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామము, లింగాష్టకము మరియు భక్తి గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సత్ర కమిటీ కన్వీనర్ బత్తుల మురళి, పొత్తూరి నాగేశ్వరరావు, కడియాల రమేష్, రంగిశెట్టి రామకృష్ణ, అత్తులూరి సుబ్బు, అయినవోలు సాంబశివరావు, చేగు వెంకటేశ్వరరావు, వనమ సాంబశివరావు, గట్టుపల్లి సత్యనారాయణ, గోడుపర్తి విజయ్ కుమార్, మాసెట్టి సాత్విక్ రావు, ఓరా భాస్కర్ రావు, చింతా పుల్లారావు, ప్రవళిక సత్యం, చన్నా సురేష్, బొగ్గారపు బ్రహ్మానందం, పొత్తూరి భాగ్యలక్ష్మి, కొత్తమాసు సుజాత లక్ష్మి, కపలవాయి అంజలి, ఓరా లక్ష్మి సుజాత, గ్రంథి సుబ్బారావు, కారంశెట్టి వెంకట హరిగోపాల కృష్ణమూర్తి, సోము హర్నాథ్, పాలవాది అశోక్ కుమార్ మరియు అన్నదాన సత్ర కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు అరవింద బాబు కోరుతున్నాము. వారితో కడియాల రమేష్ గారు వారితో రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని అనుసరించి గౌరవ శాసనసభ్యులు గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇసపాలెం గుడి దగ్గర ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 500 మందికి అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులకి, అదేవిధంగా పేదవాళ్ళకి మరి వాళ్ళ వస్త్రదానం కానీ దుప్పట్లు కూడా పంచుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పాత్రుడు నాగేశ్వరరావు గారు వారి సత్యమని వాళ్ళ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని ఘన విజయం చేస్తారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్తీక మాసంలో ఇవాళ చివరి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మరి నాగేశ్వరరావు గారు వారి సత్యమణికి, అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మరి మహిళలందరూ కూడా మరొకసారి
కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా ఉంటారు నాకు ఇట్లా జై చంద్రవాడ జై చంద్రవాడ సుమన్ ఒక్క నిమిషం సుమంత పెళ్లికి వస్తాను. ఒకసారి జరగండి. రెడీ ఓకే. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాతాకు. ఒక్క నిమిషం.
ఎంకరేజ్ చేసి ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఏదైనా ఒక్క అడుగు వేయాలంటే అక్క ప్రోత్సాహమే. నర్సరావుపేటలో మాత్రం మహిళలందరికీ ముందర ప్రోత్సాహాన్ని ఇస్తుంది అక్క. అక్క పట్టుకో. జై వాసవి. ఈరోజు ఈ కార్యక్రమానికి అమ్మాయి పొత్తూరి నాగేశ్వరరావు గారు, అమ్మాయి భాగ్యలక్ష్మి గారు, అమ్మాయి ఆహ్వానించినందుకు ఈరోజు మీరు కూడా లలిత సహస్రనామ పారాయణలో భాగంగా మా భక్త బృందం అంతా కూడా పాల్గొన్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నవరసాలపేట నర్సరావుపేటలో 2003-04 సంవత్సరంలో 40 మంది మహిళలు బయటికి రావడానికి ఎన్నో 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 అవాంతరాలు, అలాగే ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా ఈ రోజుకి 22 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి సేవా రంగంలో అయినా, ఒక అన్నమాచారి కీర్తనలైనా, అలాగే అన్నదాన కమిటీలో అయినా అన్నింటిలో మేమున్నామంటూ ముందుకొచ్చి ఇంతమంది మాతోటి కలిసినట్టు మరి అమ్మవారు అలాగే అష్టైశ్వర్య భోగ భాగ్యాన్ని, శక్తిని ఆడవాళ్ళకి మరి ప్రసాదించాలని మరి అన్నిటి ఇంతకుముందు నాకు ఫ్రెండ్గా తెలుసు. అలాగే ఇప్పుడే పరిచయమైన భాగ్యలక్ష్మి గారు కూడా మరి చక్కగా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా పక్కన నిలిచిన ఇద్దరిని మా భక్త బృందం వారికి కూడాను మరి రాజాయ ప్రసన్న సాగిని నమో వై శ్రవణాయ కుర్మహే సదేకా మానవమగామాయ వక్షం కామేశ్వరో శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అంటూ ఎప్పుడు ఆనందమయమైన జీవితంలో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం వచ్చిన ఈ బృందం వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వనితా భక్త బృందం తరఫున మరొకసారి జై వాసవి, జై జై వాసవి. పొద్దున్న నాగేశ్వరరావు గారు భాగ్యలక్ష్మి నాన్నగారికి తెలుసు అనమాట. మామయ్య అత్తయ్య అని చిన్నప్పటి నుంచి బాగా ఆడవాళ్ళు. వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకెన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ కొడుకు కోడలతో కలిసి, పిల్ల పాపలతో కలిసి మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా మా అంకాళి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకి సదా ఉండాలని కోరుకుంటూ అంటే నాకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. సార్ అందరూ ఒకసారి చూడండి సార్. సార్ సార్ మేడం గారు రెడీ అండి.
దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు శ్రీ పొత్తూరి నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాంగం సుజాత గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి స్తోత్రాలు అలాగే శివాష్టకము మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే నాగేశ్వరరావు గారు కొంతమంది పేదలకి దుప్పట్లు కూడా అందజేయడం జరిగింది. దాదాపు ఈ రోజున ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందుగానే ఒక గంట ముందుగానే మన ఎమ్మెల్యే గారు విశ్వవాడ శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కార్యక్రమాన్ని కలిగించి ఆశీర్వదించిపోయి వెళ్ళినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు, నాగేశ్వరం సుబ్రాయ ఉత్తర గారు, మిట్టపల్లి వెంకటేశ్వర గారు, అత్తలూరి సుబ్బు గారు, అలాగే సభాధ్యక్షులుగా శ్రీ వత్తుల మురళి గారు వ్యవహరించారు. ఆత్మీయ అతిథులుగా కామాను ఐనవోలు సాంబశివరావు గారు, ఐనవోలు సాంబశివరావు ఉపాధ్యక్షులు ఆర్యవైశ్య మహాసభ, అలాగే మాశెట్టి సాత్విక్ రామ్ గారు అధ్యక్షులు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ ఓలా భాస్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అలాగే శ్రీ వర్మ సాంబశివరావు గారు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నర్సరావుపేట, శ్రీ కొత్తబాసు మెహర్ బాబు గారు, శ్రీ వాసవి కనకాపురేశ్వర దేవస్థానం, అలాగే శ్రీ చిత్తా పుల్లారావు గారు సలహా సంఘ సభ్యులు వాసవి కనకాపురేశ్వర దేవస్థానం, శ్రీ గట్టుపల్లి సత్యనారాయణ గారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నర్సరావుపేట, శ్రీ పెరుమాళ సత్యనారాయణ గారు అధ్యక్షులు పట్టణ ఆర్యవైశ్య సంఘం, దోగిపతి విజయ్ కుమార్ గారు అధ్యక్షులు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, ప్రవళిక సత్యం గారు శ్రీరామనాథ సత్రం నర్సరావుపేట, శ్రీకాకుళి సూర్యనారాయణ గారు స్వస్తిక్ సూర్య గారు శ్రీ అధ్యక్షులు శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం కోడపూడ, చెన్నా సురేష్ గారు చైర్మన్ బ్లడ్ డొనేషన్ కమిటీ నెంబరు ఆర్యవైశ్య యువజన సంఘానికి, అలాగే చేరు వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు శ్రీ వాసవి మిత్ర మండలి, కొప్పురావురి ఆంజనేయులు గారు కమిటీ నెంబర్, శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం సంపాదం, శ్రీ కపిలవాయి రమేష్ చంద్రదత్త గారు శాశ్వత గౌరవాధ్యక్షులు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, శ్రీ బొగ్గారు బ్రహ్మానందం గారు చైర్మన్ విశ్వజనని ఫౌండేషన్. ఇది మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకి, ఇచ్చేసినటువంటి అతిథులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే నాగేశ్వరరావు గారు మంచి ఉద్దేశంతో ఆర్యపేట ముప్పాడులో జన్మించినా కూడా మన నర్సరావుపేట అలాగే విజయవాడ రెండు కళ్ళుగా భావిస్తూ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పొత్తూరి నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థను స్థాపించి 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా అనుమోదన కార్యక్రమాలు ఆర్యపేట ముప్పాడు గ్రామంలో నిర్వహించుకుంటూ అక్కడ సేవా కార్యక్రమాలు అనేక నిర్వహిస్తున్నారు. అలాగే నర్సరావుపేట పట్టణంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆర్యవైశ్య వనభోజనాలు ఏర్పాటు చేసి దాదాపు 500 మంది భోజనాలు నిర్వహణ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అనేక సంఘాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ మన ఆర్యవైశ్య సంఘంలో కూడా నాగేశ్వరరావు ఎండిఆర్టీ ఏజెంట్ రంగన తిరుగుతుంది, అలాగే కార్పొరేట్ ఏజెంట్ భీమా రంగన మెంబర్స్ ఆఫ్ చైర్మన్ క్లబ్ ఆఫ్ ఏజెంట్స్, ఇలా అనేక పదవులు ఉన్నాయి. అలాగే ఆర్యవైశ్య సంఘాల్లో ప్రముఖంగా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పొత్తూరు నాగేశ్వరరావు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వ్యక్తి శ్రీ బొగ్గాల బ్రహ్మానందం గారిని మాట్లాడుతున్నారు. చలమయ్య వెనక్కి రా చలమయ్య. మీరు ఒక ఐటమ్ పెట్టండి. ఇప్పుడు పెట్టండి. మీరా గడ్డిపల్లి సత్యనారాయణ గారికి మాజీ ప్రిన్సిపల్ కౌన్సిలర్ గారి స్వాగతం రెడ్డి హనుమారావు గారు ఉస్మాన్ వ్యవస్థ చైర్మన్ ఇద్దరికి స్వాగతం సుస్వాగతం. మాజీ కౌన్సిలర్ శ్రీ గడ్డిపల్లి సత్యనారాయణ గారి సన్మానం అలాగే పల్నాడు జిల్లా ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు శ్రీ అక్కలూరు సుబ్బారావు గారు గారికి శుభోదయం పెంచుకుంటాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖలీల్ గారు అంటే కొంచెం వెనక్కి రండి అందరు చెప్తారు సార్.
చూడండి. ఓకే. అయ్యో గారు ఎక్కడ పడితే అక్కడ ఒకరోజు స్వామి రండి. జయమాసమి ఈరోజు నరసరావుపేట పట్టణంలోని విశాఖపాలెం అమ్మవారి దేవస్థానం జరుగుతున్నటువంటి మన ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పోతూరి నాగేశ్వరరావు గారు ధర్మపత్ని భాగ్యలక్ష్మి వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు నాగేశ్వర గారి దంపతులు. వారికి తోచినంత సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా అందరికీ అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాగేశ్వర గారి దంపతులకి ముందుగా పల్నాడు జిల్లా ఆదివాసీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒకరితో పోటీ పడకుండా ఆయనకి నచ్చిన విధంగా ఒక సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ 2 రోజుల క్రితం ముప్పాడులో ఇదే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలానే మళ్ళీ ఇక్కడ కూడా ఇంతమంది స్నేహితుల ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వన సమారాధన ఏర్పాటు చేసి ఇక్కడ బిందు కార్యక్రమానికి నర్సరావుపేట పట్టణంలోని ఆదివాసీ సోదర సోదరీమణులందరినీ ఆహ్వానించి వారికి ఇక్కడ బిందు కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాక దీనిలో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. అలానే మరొక క్యాలెండర్ ఆవిష్కరణ ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగేశ్వర గారికి ముందు మా తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యులు ఇచ్చేశారు. అలానే రాష్ట్ర మహాసభ, జిల్లా ఆదివాసీ సంఘం, పట్టణంలోని ఆదివాసీ ప్రయోగులు, యువజన సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తమ అన్ని కమిటీల్లో ఉండి ప్రతి కమిటీకి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అటువంటి నాగేశ్వర గారు రాబో రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఆయన వితరణ ఇంకా పెంచి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ఇటువంటి సహాయ సహకార కార్యక్రమాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కార్తీక మాసపు ముగింపు రోజు ఈరోజు చాలా మంచిది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ రోజున నష్టాపంలో ఏర్పడిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వారు గతంలో 20 సంవత్సరాల నుండి విజయవాడలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అక్కడ పుట్టినటువంటి ఆలయపడ ముప్పాడులో గత 2 సంవత్సరాల నుంచి పనులు ఏర్పాటు చేసి అక్కడ చాలా మంది ప్రజలకి అన్నదానం చేస్తున్నారు. ఇటీవలనే నష్టపేట ఎక్కువగా ఈ 2 సంవత్సరాల నుంచి ఆదివాసంగా వాటితో మరి వారి దాంట్లో భాగస్వామి విజయబాబు 1980 నుంచి 90 దాకా మా భాగస్వామ్యంలో రైతులు భాగస్వామ్యంలో బాబాయ్ గారి వారి గారి ముగ్గురు కూడా భాగస్వామ్యంలో ఉన్నారు. ఉద్యోగస్తుల రంగంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇలాంటి కార్యక్రమం నష్టపడుతున్నటువంటి వారు ఈ కార్యక్రమం బాబాయ్ రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి ముందుకు పోవాలని కార్యక్రమం చేసినందుకు ఆ ట్రస్ట్ వారికి తెలియజేస్తూ విచ్చేసినటువంటి గారు కానీ తర్వాత గారు మరి
ఇలా ఇంతకుముందే మన గౌరవ శాస్త్రజ్ఞులు డాక్టర్ అరవింద్ బాబు గారు వచ్చి దీన్ని ఆశీర్వదించి ప్రతి కార్యక్రమాలు కూడా అవార్డులు వేస్తే మాట్లాడే కార్యక్రమాలు చూసి పాల్గొనడానికి ఈ కార్యక్రమం దిగ్విజయం కూడా తెలియాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి ప్రదేశాలని ఇంకా మంచి విజయవాడలో కాకుండా వర్షాకాలం కానీ పక్కవాడలో కానీ ఆదివాసము యువత సంఘం మంచి కార్యక్రమాలు చేస్తారు. కార్తీక మాసం చివరి వారం ఒక మంచి ప్రదేశంలో మంచి కళ్యాణ మండపంలో మంచి వ్యక్తులైన పొత్తూరు నాగేశ్వరరావు గారు శ్రీమతి గారి జ్ఞానపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానించుకున్నాం. జిల్లా ఆర్వీ సంఘం అధ్యక్షులు సుబ్బు గారు, మాజీ ప్రధాని గారు చింతా పుల్లారావు గారు, బ్రహ్మానందం గారు, గోరా భాస్కరరావు గారు, కట్టుపల్లి సత్యారాయణ గారు, రెడ్డి హర్నాథ్ గారు, కేకే గారు, గౌరవ శ్రీనివాసరావు గారు, ఈ సమావేశం చేసిన అందరికీ ముందుగా నమస్కారం. చాలా సంతోషం. కొద్ది నెలల క్రితం ఈ ప్రాంగణాన్ని మేము భోజనాల కమిటీగా మేము బాధ్యత వహించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పొత్తూరు నాగేశ్వరరావు గారు మా అన్నదాన కమిటీ సభ్యులే కాకుండా నర్సరావుపేటలో ప్రాముఖ్యత ఉన్న అన్ని సంస్థల్లో వారి ఆరోగ్య సేవ అనుకోండి, మీ సేవా కార్యక్రమం అనుకోండి, అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఎంతో మంది చేత వారు మన్నలు పొందుతున్న విషయం అందరికీ. ఈ కార్యక్రమం ప్రథమంగా గౌరవ శాసనసభ్యులు కథలవాడ అరవింద్ బాబు గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమేష్ గారు, వారు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశీర్వచనాలు మనకించి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలియదు. ఇప్పటికీ ప్రతి కార్యక్రమానికి కూడా మేము వెళ్ళి ఆహ్వానించగానే గౌరవ శాసనసభ్యులు గారు ఒక్క 5 నిమిషాలైనా వచ్చి మమ్మల్ని పలకరించి ఈ కార్యక్రమానికి ఆశీర్వదిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఏర్పాటు చేసిన రాబోయే రోజుల్లో కూడా పొత్తూరు నాగేశ్వరరావు గారు ఇంకా సేవా కార్యక్రమం చేయాలని, ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తారని, వారిని సహకరిస్తారని తెలియజేసుకుంటూ మేము ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. సుమారు 200 మందికి మేము ఏర్పాటు చేస్తాం. ప్రతి వారం ఒక దాత మాకు 10,500 రూపాయలు తీసుకొని ఒక దాత ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం. వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే వారాల్లో మీ వంతు మీరు వారానికి సహకరించాలని సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రోజున ఈ కార్తీక మనసమారాధనకు వచ్చిన మన నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్యులందరికీ ముందుగా నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతా పుల్లారావు గారికి, భక్తుల మురళి గారికి, గోరా భాస్కరరావు గారికి, రెడ్డి హర్నాథ్ గారికి, మన పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బు గారికి అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమం చాలా కష్టతరమైంది. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి ఆర్యవైశ్య సంఘం అందరూ కలిసి చేయాలంటేనే కొంత పడుతుంది. అలాంటిది ఆయన వీక్లీ వన్స్ ఒక వారం, పోయిన వారం ముప్పాళ్ళలో జరిపారు, ఈ వారం ఇక్కడ జరుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలా సింగిల్ గా ఒక్కడే సర్వీస్ వాళ్ళ పొత్తూరి నాగేశ్వర గారు, రాజలక్ష్మి గారి చారిటబుల్ ట్రస్ట్ లో నడపడం చాలా హర్షించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక్కడే సింగిల్ గా చూసుకోవడం అన్నమాట. నేనైనా నా దగ్గరకు వచ్చినప్పుడు అదే చెప్పాను, ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా అంటే ఏం లేదంటే అదే నడిచిపోతుందిలే, ఏం కాదు అంతా చూసుకుంటారు అన్నారు. ఇలానే ఈ లాస్ట్ సోమవారం ఆదివారం ఇక్కడ పెట్టడం చాలా హర్షించదగ్గది. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో లాస్ట్ రోజు జరగడం అది మన అదృష్టం అన్నమాట. ఇలాంటి కార్యక్రమం జరగడం, ఈ భోజన కార్యక్రమాలతో పాటు సర్వీస్ కూడా చేస్తున్నారు వీళ్ళు చారిటబుల్
జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. ఈరోజు మన వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఈ కార్యక్రమం మన బొద్దల మౌళయ్య గారి సారథ్యంలో మన బొద్దల నాగేశ్వరరావు గారు ఒక 500 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనకి అభినందనలు తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, అలానే మన గట్టపల్లి సత్యనారాయణ గారు, మన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సుబ్బు గారు, మన చింత పుల్లారావు గారు, ఓరా భాస్కరరావు గారు, అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమం అనుకోకుండా ఆయన పోయిన వారం ముప్పాళ్ళ చేయడం జరిగింది. మళ్ళా నేను నర్సరాపేటలో అన్నదానం పెట్టాలని అనుకున్నాడు. ఈ అన్నదానం పెట్టినందుకు ఆయనకి ఎప్పుడు సర్వదా అందరూ అభినందనలు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే అసలు ఈరోజు ఇప్పుడు ఈ ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఇంతకుముందు 2 years 3 years బ్యాక్ కూడా మామూలుగా మూతపడి ఉంది. ఈ రోజు దానికి ఒక కన్వీనర్ గా బొత్తుల మురళి గారు వచ్చిన కాడి నుంచి ఆయన సారథ్యంలో కడకలాడిపోతుంది. ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి కొన్ని సత్రాలు మూతపడిపోయినాయి. కానీ ఇక్కడ విసపాలెం ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి అక్కడే కార్యక్రమాలు పెట్టుకోవాలా. ఎందుకంటే సత్రాలకి ఓనర్స్ ఉండరు, వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఆర్యవైశ్య అన్నదాన సత్రానికి బొత్తుల మురళి గారు వాళ్ళ కమిటీ వారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించినందుకు మరి వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. బొత్తుల మురళి గారు ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని ఇప్పుడు కాదు, మిమ్మల్ని చూశాను ఆల్రెడీ 2.5 సంవత్సరాల క్రితం మన కలెక్టర్ గారి దగ్గర మీరు 3 సంవత్సరాలు దాదాపు ప్రతి వారం ప్రతి సోమవారం వచ్చేటప్పటికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎక్కడ ఈ రోజు లేదు అని కాకుండా కంటిన్యూగా చేసినందుకు ఎప్పుడు సర్వదా మన పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళ మొత్తం ఆర్యవైశ్యులు మొత్తం మీకు అభినందనలు తెలియపరుస్తున్నారు. ఎప్పుడైనా మీకు ఏ విషయంలోనైనా కావాలి అంటే మన పట్టణం కానీ జిల్లా అధ్యక్షులు సుబ్బు గారి చేత కానీ మీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉండాలని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ లోకేష్ శివశంకర్ గారు జిల్లా కలెక్టర్గా ఉన్నంత వరకు కూడా ప్రతి వారం నేను కార్యక్రమం నిర్వహించిన విషయం అందరికీ తెలుసు. ఆ సందర్భంగా నేను ఆనాడున అధికారంలో ముఖ్యమంత్రికి పేషీ నుంచి లోకేష్ శివశంకర్ గారికి నన్ను ఫోన్ ద్వారా సంప్రదించారనే విషయం అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా తెలియజేయాలి. ఒకరోజు ఉదయం పూట కలెక్టర్ గారు స్వయంగా చాలా ఎర్లీ మార్నింగ్ నన్ను ఆయన లేపాడు కదా, 1 గంటలకు వచ్చేసి నువ్వు చాంబర్కి అని ఆయన ఏం చెప్పాలో నేను వెళ్ళి కూర్చున్న చాంబర్లో కూర్చొని లోపలికి కూర్చాడంటే ఆయన మాట్లాడి ఫోను ముఖ్యమంత్రి పేషి అధికారితో ఏం చెప్పకుండా సడన్గా నాకు ఫోన్ ఇచ్చేశారు. ఒకటి మాట్లాడారు. ఆ రకంగా ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పేషి అధికారులందరి చేత మేము అన్నాను పొందామని ఈ వాసవి ఆరోగ్య సత్రం ఈ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఏ రకంగా చేస్తామో మీ అందరి చేసి చూపిస్తాం. నమస్కారం. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు మనకి ఆర్యవైశ్యులకి సమారాధన ఏర్పాటు చేసిన బొత్తుల నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారికి ముందుగా ధన్యవాదాలు. మనకి సమారాధన కార్యక్రమాలు వయసులందరూ ఒక కలయికలాగా అందరూ కలిసి ఒక దగ్గర కలిసి బలోపేతానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వీరి సొంత ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా వారికి ఎప్పుడు కలిగి ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలానే ఇద్దరు నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి సర్వీస్ చేసే డేటా తీరున్నారు ఆశీర్వాదాలు. ఇలాంటి వారు ఏంటంటే ఇలాంటి వారికి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ శక్తి ఇవ్వాలని వారికి ఆరోగ్యంగా కానీ శారీరకంగా కానీ
నాతో కలిసి వ్యాపారం చేసేవాళ్ళు శిష్యులు లాంటి వాళ్ళు ఇవాళ మరి సేవా కార్యక్రమం అందిస్తూ నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముందుగా మన ఎమ్మెల్యే చంద్రబాబు హరిబాబు గారు, అలాగే పడియాల రమేష్ గారు, రంగిరెడ్డి రామకృష్ణ గారు వచ్చి ఆశీర్వదించడం జరిగింది. మరి అలాగే ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ మురళి గారు, మరి గురువు గారు, రామారావు గారు, కేకే గారు, వెంకటేశ్వర గారు, బ్రహ్మానంద గారు, సాత్విక్ గారు, అలాగే విశేషమైనటువంటి కట్టుబడి సత్యనారాయణ గారు, రెడ్డి హరినాథ్ బాబు గారు, ఐనూరు పాపురావు గారు, తదితరులు ప్రవీణ సత్యం గారు, ఇలా అందరూ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బాగా చేస్తూ ఇంకా మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటూ గౌరవిస్తున్నాను. నేను చేతుడు వారుగా డాక్టర్ మురళి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాను. వచ్చిన మహిళలు ఆ పార్టీ అందరికీ కూడా తెలియజేస్తూ గౌరవిస్తున్నాను. జయ హింద్. అలాగే ఒక ప్రధానం కూడా ఈ కార్యక్రమం పాల్గొని అందరికీ నమస్కారం. ఈ రోజున వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం కన్వీనర్ శ్రీ భక్తుల మురళి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పొత్తూరు నాగేశ్వరరావు భాగ్యదర్శి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున సుమారుగా ఒక 300 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి విశిష్ట అతిథి నర్సరాపేట శాసనసభ్యులు శ్రీ చంద్రబాబు అరవిందరావు గారు, అలానే మన ఐనవల్లి సాంబశివరావు గారు, మన పల్నాడు జిల్లా ఆయుర్వేద సంఘం అధ్యక్షులు సుబ్బు గారు, వాసవి కనికా పద్మశ్రీ దేవస్థానం సలహా సంఘ సభ్యులు శ్రీ చింతా పుల్లారావు గారు, అలానే మాజీ ఆయుర్వేద సంఘ అధ్యక్షులు కేకే గారు, మన వాసవి మిత్ర మండలి చైర్మన్ శ్రీ వెంకటేశ్వర గారు, మన పశుపతి శివనాథ గారు. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ విజయవంతం చేసినందుకు అభినందన తెలియజేస్తూ మన చంద్ర సురేష్ గారు, దారా వీరబ్రహ్మణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. మరి పొత్తూరు నాగేశ్వరరావు గారు, మేము 35 సంవత్సరాల జర్నీ మాది. మరి నాగేశ్వరరావు గారు, అలాగే పుల్లార గారు, గురువు గారు, మరి ఈ కార్యక్రమానికి ప్రవళిక సచిన్ గారు, గట్టుకుల సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది ఊరా భాస్కర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి పొత్తూరు నాగేశ్వర గారు కరోనా టైంలో కొన్ని వందల మందికి వారికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు ప్రత్యేకంగా ఒక కారులో దాదాపుగా ఆహార పట్టాలు వారికి కావాల్సిన వస్తువులన్నీ మేము సుమారుగా ఒక 2-3 గంటలు మేము నర్సరాపేట పట్టణంలో చుట్టూ పల్లెటూరులో కూడా మేము వచ్చి ఆ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మేమందరికీ సహాయ సహకారాలు అందించాం. మరి నాగేశ్వర గారు మన స్వస్థలం, మన ఉప్పాడ గ్రామం, అలానే నర్సరాపేట కూడా ఒక ఆయిల్ మిల్లు, ఎన్నో బిజినెస్ చేస్తూ ఇటీవలనే మన నర్సరాపేటలో కూడా కార్యక్రమాలు
అంతకుముందు కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రతిరోజు 12 గంటలకి అక్కడ స్పందన కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆదివారం రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా భక్తులు మొదటగా సారథ్యంలో చేసిన అందరూ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
ఇప్పుడే చెప్పారు. ఇంకా ఎవరైనా సహకరించే కనుక నాకు చేస్తామని ఉత్సాహంగా మా మహిళల తరఫున తెలియజేస్తే నేను తప్పనిసరిగా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కార్యక్రమంలో చాలా మహిళలు వచ్చారు కాబట్టి ఎవరికైనా చేయాలని తలపు ఉత్సాహం ఉంటే వెహికల్ ఉన్నవారు ఉంటే మాకు తెలియజేయండి. మీకు తగిన ప్రాధాన్యత నేను కల్పిస్తాను. ఏ కంపెనీలో కూడా లేని సభ్యులకి నేను కన్వీనర్గా ఉన్న మా కమిటీ సభ్యులకి రాబోయే రోజులలో ఏ రకంగా గౌరవం విలువ మర్యాద ఉంటుందో నేను చూపిస్తాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఉంటుంది. అందరికీ కూడా ఓకే.